బ్లాక్ మనీ పేర్ల జాబితా చేతికొచ్చినా ఇంకా లిస్టు బయట పెట్టడానికి అడ్డంకులేంటి? ఈ బ్లాక్ హిట్ లిస్ట్ ను బయట పెడితే ఎవరి బండారం బయటపడుతుంది? అసలు కమలనాథుల మదిలో ఉన్న భయాలేంటి? కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్లో వాస్తవాలేంటి? జాబితా బయటకొస్తే మునిగేది కాంగ్రెస్ నేతలా, కమలనాథులా? దొరికే వరకు అందరూ దొరలే. అందుకేనేమో మీరంటే మీరంటూ అంతా తప్పించుకుంటున్నారు. నల్లధనం బాగోతాన్ని వెలికి తీయడానికి మేం కారణం అంటూ బీరాలు పోతున్నారు. అసలు దొంగలెవరో చెప్పడం లేదు గాని అదిగో ఇదిగో అంటూ ఊరిస్తోంది బీజేపీ సర్కారు. సరిగ్గా ఏడాది కిందట ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమ భవిష్యత్తు కళ్లకు కనపడడంతో కాంగ్రెస్ అధిష్టానం ఓ 26 మంది నల్ల కోటీశ్వరుల జాబితాను తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టి ఇక మీ ఇష్టమని చేతులు దులిపేసుకుంది. 125 కోట్ల మంది ఉన్న దేశంలో లక్షలాది మంది పారిశ్రామికవేత్తలు, వేలాది మంది బడా రాజకీయ నాయకులు ఉన్న దేశంలో కేవలం బ్లాక్ మనీ జాబితాలో దొరికింది 26 మందేనా అని అప్పట్లో జనం చెవులు కొరుక్కున్నారు. దానికి కమలనాథులు కూడా అప్పట్లో వంతపడారు. ఇదేనా మీ వల్ల జరిగింది అని బహిరంగంగానే కాంగ్రెస్ ను విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రపతిగా ఉండే ఆయన, అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేటప్పుడు సుప్రీంకోర్టులో ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవినీతి పరులను లేకుంటే ఆ స్విస్ బ్యాంకులో డబ్బులు ఉండే వాళ్ళ పేర్లను బయటపెడితే మా ప్రభుత్వానికే ముప్పు వస్తుంది అని. ఇంకా ఇంతకన్నా సిగ్గుచేటు మాట ఏముంది చెప్పండి. కానీ ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. అప్పట్లో కాంగ్రెస్ 26 మంది జాబితా రెడీ చేస్తే ఇప్పుడు బీజేపీ ముందు ఓ 20, తర్వాత మరో 19 మంది లిస్టులు రెడీ చేసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న అనుమానం ఏంటో తెలుసా? ఆ లిస్టులో ఉన్న పెద్దోళ్ళెవరు అన్నదే. ఇప్పటికే డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సదరు అకౌంట్ హోల్డర్లను సీక్రెట్ గా విచారించడం మొదలెట్టారు. అటు ఐటీ అధికారులు కూడా లెక్కలు తీస్తున్నారని సమాచారం. ఈ జాబితాలో ఉన్న ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవరా అన్నదే అందరి మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న. ఆయన యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారని, అధినేత్రి కుటుంబానికి ఆయన సన్నిహితుడని ప్రచారం జరగడంతో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఒక్క కేంద్ర మాజీ మంత్రి కాదు, మరో మాజీ మంత్రి గారి తనయుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా రాజకీయంగా అటు వ్యాపారపరంగా పేరున్న ఓ పెద్ద కుటుంబానికి చెందిన యువ వారసుడి పేరు కూడా ఉన్నట్టు పక్కా సమాచారం అందుతోంది. వీళ్లతో పాటు ఓ పెద్ద సంస్థను నడిపిస్తోన్న ఓ మాజీ ఎంపీ పేర్లు కూడా ఉన్నాయన్నది ప్రచారంలో వినిపిస్తున్న మాట. ఇంతకీ వీళ్లంతా ఎవరా అన్నదే ఇంకా తేలాల్సింది. ప్రస్తుతానికి వీళ్ళందరితో పాటు మరో మాజీ మంత్రికి కూడా సదరు శాఖాధికారులు చిట్టాపద్దుల లెక్కలివ్వాలంటూ తాకీదులు పంపేశారట. ఇకపోతే సదరు మాజీ కేంద్ర మంత్రి గారికి స్విస్తో పాటు యుఏఈలోనూ కొన్ని అకౌంట్లున్నాయని తేలింది. ప్రస్తుతానికి ఆ లెక్కలు రాకపోయినా ఉన్న ఆధారాలు వివరాలతోనే సీక్రెట్ గా దర్యాప్తు కొనసాగుతోంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ 20 మంది జాబితాలో ఉన్న ఈ పాండవుల్ని పక్కన పెడితే మిగిలిన 15 మందిలో కూడా కొందరు కాంగ్రెస్ నేతలు, మరికొందరు వారి కుమారులు ఉన్నారన్న వార్తలు హస్తిన రాజకీయ నాయకుల నోళ్లలో నానుతున్నాయి. మొత్తంగా ఈ లిస్టులో పేరుందో లేదో తెలియక చాలా మంది గజగజ వణుకుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఐటీ నోటీసులు అందుతాయో అని సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారట. బ్లాక్ మనీ విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ బీజేపీ మాజీ నేత రామ్ జెఠ్మలాని కూడా కేంద్రంపైకి లేఖాస్త్రాలు సంధించారు. I have given my word of advice to a finance minister. After all, I am a citizen of India. I have the right to advise him. And black money is, I am the decree holder from the Supreme Court. But I have to save that judgment. So what do you expect from BJP? I don't care for the BJP. I care for the people of India. I have a duty to, it's your money, not my money. ఇలా లేఖల వరకు అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నా ఇక్కడే కమలనాథులకు కాంగ్రెస్ నేతలకు మధ్య కొత్త రచ్చ రాజుకుంటోంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేస్తున్న వ్యాఖ్యలు వింటూ ఉంటే ఈ జాబితాలో యూపీఏ మంత్రులే ఎక్కువగా ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి తోడు ఈ జాబితా బయట పెడితే కాంగ్రెస్ కే ఇబ్బంది అన్నట్లు ఆయన వ్యాఖ్యానించడం చెప్పకనే అందులో ఉన్నది హస్తనేతల చేతివాటాలే అని చెప్పినట్టుంది. There is no embarrassment I will have when all the names are disclosed. There is some embarrassment the Congress party will have because of those. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్లు ముందే అస్త్రాలు రెడీ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ లిస్టులో కాంగ్రెస్ నేతల పేర్లుంటే అది వాళ్లకు వ్యక్తిగతంగా ఎదురయ్యే ఇబ్బంది గాని దాంతో పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కాంగ్రెస్ నేత చిదంబరం చెప్పుకొస్తున్నారు. అసలు ఈ ఇష్యూలో బీజేపీ తీరు చూస్తూ ఉంటే బ్లాక్ మనీ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుందని ఘాటుగానే హెచ్చరించారు.
But if there is the name of a former minister, it will embarrass that person. He's not keeping that account for the party. Party did not authorize him to keep that account. These are individual transgressions, individual violations of law. The individual should be embarrassed. Why should the party be embarrassed? But I thought the purpose of that comment was to move from black money to what a friend of mine said, blackmail. మొత్తంగా ఇప్పుడు బ్లాక్ మనీ అంశాన్ని ఏ పార్టీకి ఆ పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అయితే ఇందులో బీజేపీకి చెందిన ఒక్క నేత పేరు కూడా ఉండదని, కేవలం టార్గెట్ చేసి కాంగ్రెస్ నేతల్ని ఇరికిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా మొత్తంగా ఆ బ్లాక్ హిట్ లిస్ట్ బయటపడడానికి మాత్రం మరో 6-7 నెలలు పట్టేలా కనిపిస్తోంది. ఈలోగా విచారణ పూర్తయి అధికారులకు ఆధారాలు దొరికి సదరు వ్యక్తుల మీద అభియోగాలు దాఖలు చేస్తేనే అది కూడా సాధ్యమవుతుంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.